శ్రీమాత్రే నమః. అమ్మతో ప్రయాణానికి స్వాగతం. అందరికీ అమ్మవారి ఆశీస్సులు ఎప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా ఆ తల్లిని వేడుకుంటూ, సంకటహర చతుర్థి నాడు ఈ కథ వినడం వలన స్వామివారి యొక్క సంపూర్ణమైనటువంటి అనుగ్రహం మనపై ఉంటుంది. కాబట్టి భక్తి శ్రద్ధలతో ఈ కథను వినండి. పూర్వం ఒకప్పుడు నైమిషారణ్యంలో శౌనకాది మహర్షులందరూ కూడా లోక కళ్యాణం కొరకు 12 సంవత్సరాలు వ్రతయాగాన్ని తలపెట్టారు. అయితే అందులో భాగంగా ప్రతిరోజు కూడా సాయంకాలం పురాణ శ్రవణం చేస్తూ ఉండేవారు. ఒక శుభముహూర్తాన మహర్షులందరూ కలిసి పురాణ వాక్య ప్రవీణుడైనటువంటి సూత మహర్షుల వారిని, ఓ సూత మహర్షి, తమరు సకల శాస్త్రాలను పురాణాలను చదివినవారు, సకల విద్యలకు నిధివి, అలాగే తమరి వంటి వారిచే జ్ఞానామృతం పొందటం నిజంగా మా అదృష్టం. పురాణాలు వినిపించి మా జన్మ ధన్యం చేస్తున్నారు. అలాగే మంగళకరమైనటువంటి పరమ పావనమైనటువంటి స్మరణ మాత్రాన దర్శనం కలిగించేటటువంటి గణేశుని యొక్క కథను గురించి వినిపించి మా జన్మను చరితార్థం చేయండి అని మహర్షులందరూ కూడా సూత మహర్షితో అడుగుతారు. దానికి సూత మహర్షి సంతోషించి, ఓ మహర్షులారా, సకల దేవతలు స్మరించేటటువంటి ప్రణవాక్షరం ఓంకార రూపం గణేశుడు. అలాంటి గణేశుని గురించి అడగడం నిజంగా మీ యొక్క పూర్వజన్మ సుకృతం. గణేశుని యొక్క పురాణం విని మీ జన్మ కూడా చరితార్థం చేసుకోండి. పూర్వకాలంలో బ్రహ్మదేవుడు వ్యాస మహర్షికి ఈ యొక్క పురాణాన్ని ఉపదేశించాడు. ఆయన భృగు మహర్షికి ఉపదేశించాడు. భృగు మహర్షి తర్వాత కాలంలో సోమకాంత మహారాజుకు ఉపదేశించాడు. భృగు మహర్షి సోమకాంత మహారాజుకు తెలిపినటువంటి విధంగా ఇప్పుడు నేను చెప్పేటటువంటి ఈ పురాణాన్ని యథాతథంగా మీకు కూడా తెలియజేస్తున్నాను అని చెప్పి ఈ విధంగా తెలిపాడు సూత మహర్షి. పూర్వకాలంలో సౌరాష్ట్ర దేశంలో దేవనగరం రాజ్యాన్ని సోమకాంతుడు అనేటటువంటి మహారాజు పరిపాలిస్తూ ఉండేవాడు. అతను ధర్మం 4 పాదాలుగా నడిపిస్తూ ప్రజలను కన్నబిడ్డల వలె ప్రేమగా పాలిస్తూ ఉండేవాడు. అతను సౌందర్యంలో మన్మధుణ్ణి కూడా తలదన్నేలా ఉండేవాడు. చంద్రుని వలె శరీర కాంతి కలిగినటువంటి ఎంతో భక్తిభావనతో ప్రకాశిస్తూ ఉండేవాడు. మరొక మన్మధుడుగా అనిపిస్తూ ఉండేవాడు. సోమకాంత మహారాజు ధర్మబద్ధంగా పరిపాలన చేయడం వలన అతని పరిపాలనలో రాజ్యమంతా కూడా సుభిక్షంగా సస్యశ్యామలంగా ధనధాన్యాలతో పాడి పంటలతో కలకలలాడుతూ ఉండేది. ఇక సుధర్మ అనేటటువంటి అందాల సౌందర్యవతి అయినటువంటి భార్య ఉండేది. ఆమె సకల సద్గుణ సంపన్న, మహాపతివ్రత, తలలో 4 వలె ఉండేది. తాను రాజు చేసేటటువంటి ప్రతి పూజల్లో కూడా ఎప్పుడూ తోడుగా ఉంటూ సర్వ అలంకార భూషితమైనటువంటి మంగళ స్వరూపిణిగా శోభిల్లుతూ ఉండేది. ఆ పుణ్య దంపతులకు అమిత బలశాలి, గుణశాలి, బుద్ధిశాలి అయినటువంటి హేమకంఠుడు అనేటటువంటి కుమారుడు జన్మించాడు. అలా కీర్తి ప్రతిష్టలతో తోడతూగేటటువంటి ఆ మహారాజు లోక కళ్యాణం కోసం యజ్ఞయాగాలు నిర్వహిస్తూ దాతై తన యొక్క రాజ్యాన్ని అన్నపూర్ణగా తీర్చిదిద్దాడు. ప్రజలకు ఎలాంటి కష్టం లేకుండా చక్కగా పరిపాలన సాగిస్తూ ఉండేవాడు. అయినప్పటికీ సోమకాంత మహారాజు అంత ధర్మబద్ధంగా పరిపాలించినప్పటికీ కూడా తన పూర్వజన్మ యొక్క కర్మ అతన్ని మాత్రం విడిచిపెట్టలేదు. ఆ యొక్క కర్మానుసారంగా అతనికి అతి దారుణమైనటువంటి కుష్ఠవ్యాధి సంక్రమించింది. శుభ అశుభాలు ఏమైనప్పటికీ కూడా కర్మానుసారం అనుభవించవలసిందే కదా. ధర్మశాస్త్రాల ప్రకారం సోమకాంత మహారాజు ఆ వ్యాధిని నిబ్బరంగా అనుభవించసాగాడు. క్రమక్రమంగా ఆయన యొక్క ఆరోగ్యం క్షీణించి శరీరం అంతా కూడా దుర్గంధభూయిష్టమైంది. అతనికి చాలా దుర్భరంగా తలపించింది. ఇక శరీరం క్షీణించి శరీరం మాత్రం కప్పుకున్నటువంటి ఎముకల గూడైపోయింది. అప్పుడు ఆ రాజు మంత్రులను పిలిపించి వారితో ఈ విధంగా చెబుతాడు. మంత్రులారా, నా శరీరం నానాటికి కూడా క్షీణించిపోతుంది. నాకు తెలిసినంత వరకు అన్ని సత్కార్యాలు చేశాను. సాధు సజ్జనుల సలహాలతో ప్రజలు మెచ్చుకునేటటువంటి ధర్మబద్ధమైనటువంటి రాజ్య పరిపాలన చేశాను. శత్రువుల భయం లేకుండా ప్రజలను కాపాడుకుంటూ వచ్చాను. కానీ పూర్వజన్మ కర్మఫలంగా ఈ వ్యాధిని ఈరోజు అనుభవిస్తూ ఉన్నాను. ఈ శరీరంతో నేను రాజ్యపాలన చేయలేను. నా రాజ్యాన్ని నా అనంతరం నా కుమారుడైనటువంటి హేమకంఠుని కట్టబెట్టి మహారాజును చేయండి. మీరందరూ కూడా నా కుమారునికి అండదండలుగా నిలిచి పరిపాలన కొనసాగించండి. నేను వానప్రస్థం స్వీకరించి అరణ్యానికి వెళ్ళి తపస్సు చేసుకోవాలి అని అనుకుంటున్నానని చెప్పి సోమకాంత మహారాజు మంత్రులందరితో కూడా విన్నవిస్తాడు. అప్పుడు ఆ మంత్రులు ఇలా పలుకుతారు. రాజా, నీవిచ్చినటువంటి ధనంతోనే పదవులతోనే సుఖంగా మేము జీవిస్తూ ఉన్నాం. ఇంతటి బాధలో నిన్ను వదిలిపెట్టి మేము ఎలా విడిచిపెట్టి ఉండగలం చెప్పండి. మేము మీతో పాటే అరణ్యానికి వచ్చేస్తాం. మీ కుమారుడైనటువంటి హేమకంఠుణ్ణి మీ అభీష్టం మేరకు మీ రాజ్యానికి రాజుగా చేసి మేము అయితే మీ వెంట వస్తామని చెప్పి అంటారు. అప్పుడు ఆ రాజు భార్య అయినటువంటి సుధర్మ మంత్రులతో భార్యగా భర్తకు సేవలు చేస్తూ
పతివ్రతా ధర్మాలను పాటిస్తూ నా భర్తతో పాటు నేను కూడా అరణ్యానికి వెళతాను అని మంత్రులను వారిస్తుంది. ఇక అదంతా విన్నటువంటి కుమారుడు హేమకంఠుడు తల్లిదండ్రులకు సేవ చేయడం కన్నా కూడా మహాభాగ్యం ఏముంటుందమ్మా, ఈ రాజ్యం పదవులు నాకేమీ కూడా అక్కరలేదు, మిమ్మల్ని అనుసరించి మీతో పాటు నేను కూడా ఉంటూ మీకు సేవ చేస్తూ నా జన్మను తరింప చేసుకుంటాను అని చెప్పి తల్లిదండ్రులతో అంటాడు. అప్పుడు సోమకాంత మహారాజు కుమారుని దగ్గరకు తీసుకొని పితృవాక్య పరిపాలన చేస్తూ పితృదేవతలకు శ్రాద్ధాలు చేయడం, పిండ ప్రదానం చేయడం, దాన ధర్మాలు చేయడం కుమారుని యొక్క కర్తవ్యాలని శాస్త్రాలు కూడా చెబుతున్నాయి నాయన. కాబట్టి నీవు మంత్రులతో కలిసి రాజ్యానికి వెళ్ళిపోయి ధర్మబద్ధంగా పరిపాలనను సాగించు అని చెప్పి సోమకాంత మహారాజు భార్యా సమేతుడై అరణ్యాలకు వెళ్ళిపోతాడు. అలాగే తన కుమారునికి అనేక రకములైనటువంటి ఆచార వ్యవహారాలు, రాజనీతి రహస్యాలను ఉపదేశిస్తాడు. కుమారా, రాజైన వాడు అనేక ధర్మంతో పాటు సదాచారాన్ని పాటించాలి. దానితోనే ఆయువు, ఆరోగ్యం, కీర్తి వర్ధిల్లుతాయి. దేవతానుగ్రహం, వంశాభివృద్ధి కలుగుతుంది. ఈ యొక్క సదాచారం విశేషమైనటువంటి క్లుప్తంగా నీకు తప్పకుండా నేను బోధిస్తాను. అర్ధరాత్రి 2:30 గంటలు ఉన్నటువంటి సమయంలో సూర్యోదయానికి ముందుగా బ్రాహ్మీ ముహూర్తంలో నిద్రలేవాలి. పడుకున్నటువంటి శయ్యను వదిలి శుచి అయినటువంటి స్థానంలో కూర్చొని గురువులను ప్రార్థించాలి. ఆ తరువాత దేవతలను, ఓంకార సహితంగా భూమాతను ధ్యానించాలి. భూమిపై పాదాలు ఉంచుతున్నందుకు క్షమాపణ కోరాలి. ఆ తరువాత బ్రహ్మాది దేవతలు సైతం పూజించేవాడు, సకల దేవతలకు వరాలు ఇచ్చేటటువంటి వాడు, చతుర్విధ పురుషార్థాలు ప్రసాదించేవాడు, వాక్కులకు మనసుకు అతీతుడైనటువంటి ఆ యొక్క గజానునికి నమస్కరించాలి. ఆ తరువాత త్రిమూర్తులకు నమస్కరించాలి. మానస ఉపచార పూజ చేసి బహిప్రదేశానికి నీటి పాత్రతో నైరుతి దిక్కుగా వెళ్ళాలి. ఆ తరువాత దంతధావనను ముగించుకోవాలి. ఆ తరువాత చెరువులో కానీ నదిలో కానీ గాయత్రి మంత్రాన్ని జపించాలి. ఆ తరువాత పూజలలో పిసినారితనం ఎప్పుడూ కూడా పనికిరాదు. ఈ విధంగా కొన్ని ముఖ్యమైనటువంటి విషయాలను బోధించి సోమకాంత మహారాజు తన కుమారునికి పట్టాభిషేకం చేసి బ్రాహ్మణులను సత్కరించి విలువైనటువంటి మణిమాణిక్యాలు, ఇతరులకు వారికి తగినట్టుగా ఆవులను, ధనధాన్యాలను, గుర్రాలను, అతిథులుగా వచ్చినటువంటి రాజులకు ఏనుగులను, గుర్రాలను బహుమతిగా ఇస్తాడు. అలా సోమకాంత మహారాజుకు వ్యాధితో బాధ ఎక్కువ కావడం వలన ఇక అరణ్యానికి వెళ్ళడానికి సిద్ధమవుతాడు. కన్నబిడ్డల వలె చూసుకోవడం వలన ప్రజలందరూ కూడా ఆ మహారాజును విడిచి ఉండలేక హాహాకారాలు చేస్తూ అతనిని అనుసరించి వెళుతూ ఉంటారు. మంత్రులు, రాణులు, కుమారుడు అయినటువంటి హేమకంఠుడు కూడా అతన్ని అనుసరిస్తూ వెళతాడు. సోమకాంత మహారాజు 2 కోసుల దూరం నడిచిన తర్వాత అక్కడ శీతల ఉద్యానవనంలో కూర్చొని ఉంటాడు. అక్కడికి వచ్చినటువంటి ప్రజలు, పురప్రముఖులు, రాజులు, రాణులు తన కుమారుడైనటువంటి హేమకంఠుడితో ఇలా అంటాడు: ఓ నా ప్రియ ప్రజలారా, రాజ్య పాలనలో నా వల్ల ఏదైనా కానీ అపకారం జరిగితే నన్ను క్షమించండి అని అంజలి ఘటిస్తాడు. నా మీద చూపినటువంటి ఈ ప్రేమానురాగం, స్నేహభావం నా కుమారుడైనటువంటి హేమకంఠుడి పైన కూడా చూపించండి. అందరూ కూడా రాజధానికి తిరిగి వెళ్ళి నా కుమారుడి పరిపాలనలో సుఖశాంతులతో ఉందురుగాక. నన్ను శాంతచిత్తంతో అరణ్యానికి వెళ్ళి తపస్సు చేసుకొనివ్వండి. దయచేసి నా మాట మన్నించి మీరందరూ కూడా తిరిగి రాజధానికి వెళ్ళి సుఖంగా ఉండండి. నా యొక్క రోగభూయిష్టమైనటువంటి ఈ శరీరాన్ని కర్మలు అనుభవించక తప్పదు కదా. ఇక రాజు మాటలకు కొంతమంది కన్నీరు కార్చి ధైర్యం తెచ్చుకొని ఇలా అంటారు: ఓ రాజా, మీరు మమ్మల్ని పాలించడం వలన మీరు మాకు తండ్రి అయ్యారు. మమ్మల్ని కన్న బిడ్డల వలె ప్రేమతో చూసుకునేవారు. మేము నిన్ను ఎలా విడిచిపెట్టి ఉండగలం? మీతో పాటే వచ్చి మీకు కూడా సేవ చేస్తూ అడవిలో పండ్లు ఫలాలు తింటూ పుణ్యక్షేత్రాలు, నదులు దర్శించి మా జన్మను మేము ధన్యం చేసుకుంటాము. మీరు ఆరోగ్యవంతులైన తర్వాత మరలా అందరం కలిసి రాజధానికి వెళదాము. సోమకాంత మహారాజుకు ప్రజల యొక్క అభిమానంతో హృదయం అంతా కూడా ద్రవించిపోతుంది. ఓ ప్రజలారా, మీరు ఇలా మారు పలకడం భావ్యం కాదు. ఇది మీకు తగదు అని చెప్పి నచ్చజెబుతాడు. కానీ కుమారుడైనటువంటి హేమకంఠుడు, ఓ తండ్రి, నీవు లేనటువంటి ఈ యొక్క భోగభాగ్యాలు, రాజ్యము నాకు ఎంత మాత్రం ఇష్టం లేదు. ఇప్పుడు వరకు నిన్ను విడిచి ఎప్పుడూ నేను ఉండింది లేదు. ఇప్పుడు ఎలా ఉండగలను అని అంటాడు. కుమారా, నీవు ఇలా అంటావనే నీకు రాజనీతిని, సదాచారాన్ని తెలియచేశాను కదా. ప్రజలను కన్నబిడ్డల వలె చూసుకొని వాళ్ళ ప్రేమను పొందుతూ ధర్మబద్ధంగా పరిపాలించు. నేను అరణ్యానికి వెళ్ళి తపస్సు చేసుకున్న తర్వాత నీవు నా అంతరాత్మకు కనుక నా హృదయంలోనే నాతో పాటే ఉంటావు అని నాకెప్పుడూ తెలుస్తుంది. దైవానుగ్రహం వలన నా ఆరోగ్యం కనుక కుదుటపడితే తిరిగి నేను రాజధానికి వస్తాను. కాబట్టి ఇప్పుడు మాత్రం నన్ను అనుసరించడం అధర్మం. రాముడు తండ్రి మాట విని అరణ్యానికి వెళ్ళాడు. పరశురాముడు తండ్రి మాటను విని మాతృవధ చేశాడు. తిరిగి మాతను బ్రతికించమని అన్నాడు. ఈ విధంగా నీవు కూడా నా అభీష్టం మేరకు నగరానికి తిరిగి వెళ్ళు.
పరిపాలన సాగించు, ఇది నా ఆజ్ఞ అని సోమకాంత మహారాజు అందరినీ కూడా ఓదారుస్తాడు. తిరిగి అందరూ కూడా రాజధాని వైపు వెళ్ళిపోతారు. ఆ తరువాత రాజు వెంటే నీడలాగా సుధర్మ ప్రయాణిస్తూ ఉండేది. అరణ్యంలో ఆ దంపతులిద్దరూ కూడా ప్రవేశించారు. వారందరూ కూడా వానప్రస్థ ధర్మబద్ధులై ఒంటిపూట భోజనం, భూశయనం పాటిస్తూ ప్రకృతి అందాలను ఆస్వాదిస్తూ ఆకలి దప్పికలను అనుభవిస్తూ కష్ట సుఖాలను సమానంగా చూస్తూ జీవనాన్ని సాగిస్తూ ఉండేవారు. అలా చాలా అరణ్యాలను దాటుకుంటూ వెళ్ళి ఒక అందమైనటువంటి ప్రదేశంలో సుందరమైనటువంటి ఒక దృశ్యాన్ని చూస్తారు. అక్కడ బ్రహ్మ తేజస్సుతో కలకలలాడుతూ ఉన్నటువంటి ఋషికుమారుని చూస్తుంది. తనను తాను ఈ విధంగా అనుకుంటుంది, ఆహా, ఈ మునికుమారుడు నా మనసులో ఉన్నటువంటి అభీష్టాలు తప్పకుండా నెరవేర్చగలడు అని అనిపిస్తుంది. అనుకొని అతన్ని సమీపించి ఇలా ప్రశ్నిస్తుంది, ఓ ఋషికుమారా, నీవెవరవు? ఎక్కడి నుండి ఇక్కడికి వచ్చావు? నీ తల్లిదండ్రులు ఎవరు? దానికి ఋషికుమారుడు ఇలా బదులు చెబుతున్నాడు సోమకాంత మహారాజు వారి భార్యకు, ఓ తల్లి, నేను భృగుపుత్రుడను. నా తల్లి పులోమ. నీటి కోసం ఈ కొలను వద్దకు వచ్చాను. నా పేరు చవనుడు. ఓ తల్లి, ఇంతకీ తమరెవరు? ఎక్కడి నుండి వచ్చారు? మీరు ఇక్కడ ఏం చేస్తున్నారు? ఇంతకీ అసలు ఇతని శరీరం ఎందుకు రోగభూయిష్టంగా మారిపోయింది? ఇతని శరీరం వర్షాకాలంలో మేఘంలా స్రవించడానికి కారణం ఏమిటి? ఎలాంటి పాపకారణం చేత ఇతని శరీరం దుర్గంధం అయ్యింది? క్రిమి కీటకాలచే పీడింపబడుతూ ఉన్నటువంటి ఇతనిని నీవు సేవించేందుకు కారణం ఏమిటి? నీవు అతి సుకుమారులా ఉన్నావు, సౌందర్యం నీ సొత్తులా కనిపిస్తుంది. ఇలాంటి రోగిష్టి వాడిని ఎలా వరించావు? నీ తల్లిదండ్రులు, స్నేహితులు అసలు ఇలాంటి వాడిని తెలియక మోసగించబడ్డారా? ఆ భృగుపుత్రుడైనటువంటి చవనుడు అడిగినటువంటి ప్రశ్నలకు మహారాణి మహాపతివ్రత అయినటువంటి సుధర్మ ఇలా బదులిచ్చింది, ఓ మునికుమారా, సౌరాష్ట్ర దేశంలో దేవనగరం అనేటటువంటి రాజ్యానికి రాజు అయినటువంటి సోమకాంత మహారాజు నా భర్త. అతను సౌశీల్యుడు, సద్గుణవంతుడు, వీర పరాక్రమవంతుడు. అతను ప్రజారంజకంగా చిరకాలం రాజ్యపాలన చేసి అనేక రాజభోగాలను అనుభవించి పూర్వజన్మ కర్మవశాన ఇదిగో ఈ వ్యాధి సంక్రమించి ఇప్పుడు ఈ విధమైనటువంటి దురావస్థ ఏర్పడింది. అందువలన తమ రాజ్యభారాన్ని కుమారుడైనటువంటి హేమకంఠుడికి అప్పజెప్పి ఆ తరువాత ఇద్దరు మంత్రులతో ఈ అరణ్యంలోకి నాతో పాటు ప్రవేశించాడు. ఇక మంత్రులిద్దరూ కూడా కందమూలాలు తేవడానికని చెప్పి అరణ్యంలోకి వెళ్ళారు. నాయనా, ఈ అరణ్యంలో క్రూర జంతువులు ఉన్నాయి, రాక్షసులు, భూతాలు, ప్రేత పిశాచాలు ఉన్నాయి కదా. ఏదీ కూడా మాకు ఎలాంటి హాని తలపెట్టలేదు. ఇక ఎందువలన అంటారు? మాకింకా దుఃఖం కలిగించడానికి మీకు మిగిలింది ఏముంది కాబట్టి అని చెప్పి అవి కూడా ఊరుకున్నాయా ఏమిటి? మా దుఃఖానికి అంతే కనబడడం లేదు. పంచపక్ష ప్రమాణాలు ఎక్కడా? దొరికిన వాటిని కందమూలాలు తిని సరిపెట్టుకోవాల్సినటువంటి భక్షణం ఎక్కడా? పేదవారు తపస్సులు తినేటటువంటి ఆహారం శ్రీమంతులకు జీర్ణమవడం కష్టమే కదా. హంసతూలికా తల్పం పైన సేవకులు వింజామరాలు వీస్తూ ఉంటే హాయిగా నిద్రపోయేటటువంటి ఈ రాజు ఇదిగో ఈనాడు ఇలా కటిక నేలపై ఎగుడు దిగుడుగా ఉన్నటువంటి రాళ్లపై ఇసుక తిన్నెలపై సేద తీరుతూ ఉన్నాడు. మహాత్మా, నీవు మాకు తెప్పలుగా కనిపించావు, మమ్మల్ని ఈ కష్టం నుండి రక్షించు అని మహారాణి సుధర్మ కన్నీరు కలిగినటువంటి కళ్ళతో బాధతో చవన మహర్షిని ప్రార్థిస్తుంది. అప్పుడు చవన మహర్షి దుఃఖపూరితమైనటువంటి జాలి కలిగినటువంటి మహారాణి సుధర్మ మాటలను విని తాను కూడా దుఃఖించి ఎంతో జాలితో ఆ దీన వాక్యాలు విని వేగంగా నీటి కడవను నింపుకొని ఆశ్రమం వైపు వెళ్ళి అక్కడ ఆశ్రమాన్ని చేరగానే భృగు మహర్షి తన కుమారునితో ఇలా ప్రశ్నించాడు, నాయనా చవన కుమార, మార్గమధ్యంలో ఏదైనా కానీ అపూర్వమైనటువంటి వస్తువులను ఏమైనా చూసావా? లేదంటే ఏదైనా ఆపద సంభవించిందా? కడవతో నీరు తీసుకొని రావడానికి ఇంత ఆలస్యమైందేమిటి అని అడుగుతాడు. దానికి ఋషికుమారుడు ఇలా బదులిస్తాడు, ఓ తండ్రి, మార్గమధ్యంలో సౌరాష్ట్ర దేశంలో దేవనగరం రాజధానిని పరిపాలించేటటువంటి సోమకాంత మహారాజు కనిపించాడు. అతను ప్రజారంజకంగా ధర్మబద్ధంగా పరిపాలన చేశాడు. కానీ అతనికి అనుకోనటువంటి కుష్టి వ్యాధి సోకి అతని భార్య సుధర్మ అత్యంత సౌందర్య రాశైనప్పటికీ అటువంటి రాజుతో మీ దాంపత్య జీవితం ఎలా సంభవించింది అని అడిగితే ఆమె ఇచ్చినటువంటి సమాధానం వలన ఆలస్యమైంది. ఆమె జాలి కొలిపేటటువంటి మాటలు, ఆమె యొక్క దీనాలాపనలు నన్ను జాలి కలిగించేలా చేశాయి. హృదయం వికలమైంది. ఇక అక్కడ ఉండలేక వెంటనే కడువతో నీరు నింపుకొని ఆశ్రమానికి వచ్చాను తండ్రి అని చెప్పి చవనుడు తండ్రికి వివరిస్తాడు. ఇక తన కుమారుడైనటువంటి చవనుడు చెప్పినటువంటి మాటలను విని సోమకాంత మహారాజు యొక్క వృత్తాంతం తెలుసుకొని భృగు మహర్షి ఇలా అంటాడు, కుమారా, నా యొక్క ఆజ్ఞానుసారం తక్షణమే వెళ్ళి వారిని ఇక్కడికి తీసుకొని రండి. వారిని నేను చూడాలని ఉంది. ఆ దంపతులను చూడటానికి నాకు కుతూహలం కలుగుతుంది. వారు రావడానికి వీలు కాకపోతే నేనే వెళ్ళి వారికి దర్శనమిస్తాను అని చెప్పి తండ్రి భృగు మహర్షి మాటలు విన్నటువంటి తండ్రి ఆజ్ఞను అనుసరించి చవన మహర్షి మహారాణి సుధర్మ అలాగే వారి యొక్క రాజ పరివారాన్ని తీసుకొని రావడానికి
సరోవరానికి వెళ్ళి, ఓ సాధ్వి, తండ్రి గారైనటువంటి భృగు మహర్షి మిమ్మల్ని అందరినీ కూడా మా ఆశ్రమానికి తీసుకొని రావాల్సిందిగా ఆజ్ఞాపించారు. ఆ మాట చెవిన పడగానే మహారాణి సుధర్మకు అమృతపానం చేసినట్లుగా, పోయిన ప్రాణం తిరిగి వచ్చినట్లుగా అనిపిస్తుంది. తాను ఆనందభరితులై అమితమైనటువంటి సంతోషంతో తన భర్త అలాగే ఇద్దరు మంత్రులతో ఋషికుమారుణ్ణి అనుసరించి ఆశ్రమం వైపు బయలుదేరి వెళుతుంది. అలా ఆశ్రమానికి చేరుకోగానే భృగు మహర్షి ఆశ్రమం వేదఘోషలతో ప్రతిధ్వనిస్తూ ఉంటుంది. అందమైనటువంటి వృక్షాలతో చూసేందుకు సుందరమైనటువంటి మనోహరంగా కనిపించింది. ఆహ్లాదకరమైనటువంటి మలయ మారుతంగా గాలులు వీస్తూ ఉంటాయి. అక్కడ సాధు జంతువులు, క్రూర మృగాలు కలిసి ఆడుకుంటూ ఉంటాయి. అలాంటి ప్రశాంతమైనటువంటి వాతావరణంలో సుధర్మ తన యొక్క రాజపరివారంతో ఆ ఆశ్రమంలోకి ప్రవేశించగానే మరో బాణుడిలా భృగు మహర్షి వారికి దర్శనమిస్తాడు. ఇక సుధర్మ తన భర్తతో మంత్రులతో కలిసి భృగు మహర్షి యొక్క పాదాలపై సాష్టాంగ నమస్కారం చేస్తుంది. ఇక సోమకాంత మహారాజు, అతని ధర్మపత్ని మహారాణి సుధర్మ, అతని మంత్రులతో సహా ఆయనకి నమస్కారం చేసిన తర్వాత మరో మార్తాండులా వెలిగిపోతున్నటువంటి ఆ భృగు మహర్షిని చూసి కన్నీల పర్వతంతో సోమకాంత మహారాజులా అంటాడు, ఓ మహర్షి, నేను అసలు ఏ పుణ్యం చేసుకున్నానో నీ వంటి పుణ్యపురుషుల యొక్క దర్శన భాగ్యం నాకు కలిగింది. నేను చేసినటువంటి యజ్ఞాలు కానీ, దాన ధర్మాలు కానీ, బ్రాహ్మణ సేవ అసలు ఏదీ కూడా ఊరికే పోలేదు. బ్రాహ్మణుల మాటలు ఎప్పుడూ కూడా వ్యర్థం కాలేదు. వాళ్ళ యొక్క దీవెనలు నాకు ఈరోజు ఫలించాయి. మీ దర్శన భాగ్యంతో మేమందరం కూడా ధన్యులమయ్యాం స్వామి. ఓ మహానుభావ, నేను సోమకాంత మహారాజును. ప్రజలు మెచ్చినట్లుగా రాజ్యపాలన చేశాను. దాన ధర్మాలు, యజ్ఞాలు, బ్రాహ్మణ సేవ, గోసేవ, గురుసేవ అన్నీ చేశాను స్వామి. కానీ కర్మ ఫలితంగా ఇదిగో ఈ దుర్బలమైనటువంటి కుష్టి వ్యాధి నాకు సోకింది. ఈ వ్యాధిని నేను భరించలేక నా కుమారుడికి రాజ్యాభిషేకం చేసి ఈ అరణ్యానికి ఇలా బయలుదేరి వచ్చాను. దేవుని యొక్క అనుగ్రహం వలన మీ యొక్క దివ్య దర్శనం మీ కుమారుడు వలన కలిగింది. కాబట్టి సోమకాంత మహారాజులు మాటలన్నీ కూడా విన్నటువంటి ఆ భృగు మహర్షికి కళ్ళనీళ్లు కలిగి జాలితో, ఓ మహారాజా, మీ యొక్క వృత్తాంతం విని నాకు చాలా బాధ కలుగుతుంది. ఈ వ్యాధి పూర్వజన్మ సుకృతం వలన సంభవించింది. నిజమే, ఆ పూర్వజన్మలో చేసినటువంటి కర్మ మీకు నేను సావధానంగా వినిపిస్తాను. అసలు మీరు ఏం చేశారు? మీరు రావాల్సినటువంటి చోటుకు వచ్చారు. నిజమే, మీ వ్యాధి నయం చేసేటటువంటి ఉపాయం కూడా నా దగ్గర ఉంది. ఇక మీరేమీ కూడా చింతించవలసిన అవసరం లేదు. ప్రయాణం చేసి అలసిపోయి ఉన్నారు కాబట్టి మీరు మా ఆశ్రమం నందు కడుపారా భుజించి మా ఆతిథ్యం స్వీకరించి కాస్త విశ్రమించండి. ఇక పడలిక తగ్గిన తర్వాత మీ యొక్క పూర్వజన్మ వృత్తాంతం తప్పకుండా తెలియజేస్తానని చెప్పి విశ్రమించాడు భృగు మహర్షి. సోమకాంత మహారాజు తైలస్నానం చేసి శుభ్రమైనటువంటి వస్త్రాలను ధరించి మహారాజు, మహారాణితో సహా అందరూ కూడా తృప్తిగా భుజించి ఆ రాత్రి అక్కడ పడుకున్నారు. ఇక ప్రయాణం చేసి అలసిపోవడం వలన హాయిగా నిద్రపోయారు. అప్పుడు ఇదంతా కూడా చెప్తున్నప్పుడు శౌనకాది మహర్షులకు ఒక సందేహం కలుగుతుంది. అప్పుడు సూత మహర్షుల వారితో ఇలా ప్రశ్నిస్తారు, ఓ సూత మహర్షి, అసలు భృగు మహర్షి ఆశ్రమాన్ని చేరుకున్న తర్వాత సోమకాంత మహారాజు ఏం చేశాడు? ఆ రాజు యొక్క వ్యాధికి ఎలాంటి ఉపాయం చెప్పాడు? అలాగే ఆ విషయాలన్నీ కూడా మాకు వినాలని చెప్పి చాలా కుతూహలంగా ఉంది. త్వరగా చెప్పండి మహానుభావ అని చెప్తే అందుకు సూత మహర్షి ఈ విధంగా జవాబిస్తాడు, ఓ బ్రాహ్మణోత్తములారా, మీ ప్రశ్నలు ఆనందదాయకం. జ్ఞానంతో నిండినటువంటి మీరు వినాలి అనేటటువంటి కుతూహలంతో అడిగారు కాబట్టి తరువాత జరిగినటువంటి కథను భృగు మహర్షి సోమకాంత మహారాజుతో ఈ విధంగా వివరిస్తున్నాడు. ఓ రాజా, పూర్వజన్మలో నీవు వైశ్య కులంలో వింధ్య పర్వత ప్రాంతంలో కులహర పట్టణంలో జన్మించావు. సిరి సంపదలతో తోలతాగేటటువంటి అత్యంత ఐశ్వర్యవంతుడు నీ తండ్రి. సుగుణాల రాశి, దానశీలం కలిగినటువంటి సులోచన అనేటటువంటి పతివ్రత నీ తల్లి. నీవు పుట్టాక బ్రాహ్మణుల యొక్క ఆదేశాల మేరకు కామాంధుడు అని నీకు నామకరణం చేశారు. వారు నిన్ను అమితమైనటువంటి ప్రేమతో అల్లారు ముద్దుగా పెంచారు. కొంతకాలం తర్వాత కుటుంబిని అనేటటువంటి కన్యతో అతి వైభవంగా నీకు వివాహం చేశారు. మంచి సుగుణాలవంతురాలు, నీ పట్ల అనురాగం కలిగి దేవతల పట్ల భక్తి కలిగి ఉన్నటువంటి గొప్ప సుగుణవతి. అయితే పతివ్రత శిరోమణి అయినటువంటి ఆమెకు నీ వలన 7 పుత్రులు, 5 కుమార్తెలు కలిగారు. తండ్రి మరణించిన తర్వాత తండ్రితో పాటే నీ తల్లి సహగమనం చేసింది. ఆ తరువాత దుష్ట సాంగత్యం అలవాటయి నీకు తండ్రి సంపాదించినటువంటి ధనమంతా కూడా విచ్చలవిడిగా విలాసాలకు ఖర్చు చేశావు. ఇక పశుప్రాయుడవై నీ భార్య ఎంత చెప్తున్నా కూడా అడ్డగించినా వినకుండా నీవు నివాసం ఉండేటటువంటి ఇంటిని సైతం నీ వ్యసనాలకు అమ్మేశావు. భార్యా బిడ్డలను పోషించినటువంటి నిన్ను బ్రతకడం కష్టం కాగా పిల్లలతో సహా నీ భార్య పుట్టింటికి వెళ్ళిపోయింది. నీ ఆగడాలు మితిమీరిపోయాయి. అదుపు హద్దు లేకుండా పోయింది. పరుల ధనం దోచుకోవడం, పరదార అపహరణం, జంకు గొంకు లేకుండా చేశావు. మద్యపానం చేసి
ఒళ్ళు మరిచి మదించినటువంటి ఏనుగులా సంచరించావు. దొంగతనం, జూదం మొదలైనటువంటి వ్యసనాలకు బానిసవై మహాపాపిగా, జనకకంఠుడిగా తయారయ్యావు. నిన్ను చూడగానే ప్రజలందరూ కూడా వంటింట్లో దూరినటువంటి పాములాగా భయపడిపోతాయి. ఇక ప్రజలందరూ కూడా నీ బాధను తట్టుకోలేక రాజుకు విన్నవించుకున్నారు. ఆ రాజు ప్రజల గోడు విని నిన్ను గ్రామం నుండి బహిష్కరించాడు. నీవు ఆ తరువాత బందిపోట్లతో కలిసి దోచుకోవడం, కిరాతకంగా హింసిస్తూ చేపలను, కుందేలను, పక్షులను, లేళ్లను వేటాడి మాంసభక్షం చేస్తూ ఉండేవాడివి. దొంగిలించినటువంటి డబ్బుతో మంచి భవనం కట్టుకొని విలాసాలు అనుభవిస్తూ ఉండేవాడివి. నీ యొక్క క్రూరత్వానికి జడిసి నీ మామ నీ భార్య బిడ్డలను నీ దగ్గరకు పంపించేశాడు. నీ కుటుంబం అంతా కూడా నీవు సంపాదించినటువంటి డబ్బుతో విలాసాలు అనుభవిస్తూ ఉన్నారు. అక్రమంగా సంపాదించినటువంటి డబ్బు, వాటి పాపాలు మాత్రం మోయడం లేదు. ఇక నీవు మాత్రం ఆ పాపభీతి అని ఎప్పుడూ కూడా అనుకోకుండా దొంగలతో కూడి హత్యలు చేస్తూ అక్రమంగా ధనార్జన చేస్తూ ఉండేవాడివి. అలా దొంగలతో కూడి జాలి దయ లేకుండా వచ్చిపోయేటటువంటి బాటసారులను అరణ్యంలో దోచుకుంటూ నిర్దాక్ష్యంగా వారిని చంపేస్తూ ఉండేవాడివి. ఒక రోజున ఆ దారి గుండా గుణవర్ధనుడు అనేటటువంటి యువ బ్రాహ్మణుడు వెళుతూ ఉన్నాడు. అతని వెంటపడి అతని కుడి చేతిని దొరకబట్టి వారిని కోపంగా, క్రూరంగా చూశావు. దానికి వాడు నిన్ను చూసి మూర్ఛపోయాడు. ఆ తరువాత తేరుకొని ఇలా అన్నాడు: ఓ దొరా, సకల ఐశ్వర్యాలతో తోలతూగుతూ ఉండి నన్ను చంపాలని ఎందుకు చూస్తున్నావు చెప్పండి. నేను ఉత్తమమైనటువంటి బ్రాహ్మణ వంశంలో జన్మించాను. నాకు ఈ మధ్యనే వివాహమైంది. నేను నిరపరాధిని. దయచేసి నా యందు దయతలచి ఈ యొక్క పాప కార్యక్రమాన్ని మానుకోండి. ఇక నుంచైనా ధర్మబుద్ధి కలిగి ఉండండి. ఇంతకు ముందు కొంతసేపటి క్రితమే నా భార్య పుట్టింటికి వెళ్ళింది. ఆమె మహాపతివ్రత, సదాచారిణి కూడాను. తండ్రి మాట విని అతి ప్రయత్నం మీద నేను వివాహం చేసుకున్నాను. భర్త లేని స్త్రీ జన్మ, అలాగే భార్య లేని పురుష జన్మ వ్యర్థం కదా. ఓ చోరసికామణి, నేను వయసులో నీ కుమారుడు వంటి వాడను. తండ్రివైనా తల్లివైనా నీవే. ప్రాణాలను రక్షించిన వాడు తండ్రితో సమానమని శాస్త్రాలు కూడా ఘోషిస్తూ ఉన్నాయి. ఎంతటి క్రూరులైనా, దొంగలైనా శరణు వేడినటువంటి బ్రాహ్మణుణ్ణి తప్పకుండా రక్షిస్తారు, శరణాగతులను. కాబట్టి నన్ను హింసించుట నీకు ఏమాత్రం కూడా న్యాయం కాదు. అలా కాక నా మాట కనుక పెడచెవిన పెడితే 1000 కలపాల పర్యంతం ఘోరమైనటువంటి నరకాన్ని అనుభవిస్తావు. నీ సంతానం, నీ భార్య బిడ్డలు, నీ సంపద అనుభవించేవారే కానీ నీ పాపాలను మాత్రం పాలు పంచుకోరని గుర్తు చేసుకో. ఈ పాపాలను అనుభవించడానికి 1000 జన్మలు ఎత్తవలసి ఉంటుంది అని వేడుకుంటాడు ఆ బ్రాహ్మణుడు. ఆ విధంగా ఆ బ్రాహ్మణ కుమారుడు ఎన్ని విధాలుగా చెప్పినా కూడా వినకుండా, కిరాతకుడు అయినటువంటి నీవు, ఓ బ్రాహ్మణోత్తమ, నీవు ఎంత వేడుకుంటే ఏం ప్రయోజనం? చెవిటివాడి ముందు శంఖం ఊదినట్లే నీ ఉపదేశాలు నా దగ్గర పనిచేయవు. తాగిన వాడికి తత్వోపదేశం చెవికెక్కుతుందా? కామధరునకు సిగ్గు లజ్జా ఉంటుందా? నీవు ఊహించేటటువంటి జాలి, దయ వంటి సుగుణాలు నాకు లేవు. చాలా రోజుల నుండి నా చేతికి పని లేదు. నిన్ను ఊరికే వదులుతానా అంటూ దయాశూన్యుడవై ఖడ్గం చేతపట్టి ఆ బ్రాహ్మణుడు తల నిర్దాక్షిణ్యంగా చంపేశావు. అలా లెక్కలేనన్ని బ్రహ్మహత్య పాపాలు చేశావు. కొంతకాలం తర్వాత నీకు ముసలితనం వచ్చి శరీరం అంతా కూడా రోగభూయిష్టమై మంచాన పడ్డావు. నీ భార్య బిడ్డలు, నీ సేవకులు అందరూ కూడా నిన్ను నిర్దాక్షిణ్యంగా వదిలిపెట్టి వెళ్ళిపోయారు. అప్పుడు నీవు ఒంటరివై ఒక రహస్య స్నేహితుని పిలిచి నీవు సంపాదించుకున్నటువంటి డబ్బంతా కూడా దాన ధర్మాలు చేయమని చెప్పావు. కానీ నీ పాపాలు తెలిసిన వారు నీ ధర్మాన్ని స్వీకరించేందుకు కూడా ముందుకు రాలేదు. దానికి పైగా మహాపాపివైనటువంటి నీతో మాట్లాడటమే ఘోర పాపమని పాప నివారణ కోసం సచేల స్థానం, అగఘర్షణ మంత్రాలను జపించి అక్కడి నుండి వెళ్ళిపోయారు. నీవు సంపాదించినటువంటి సంపదను ఎలా ఖర్చు చేయాలో తెలియక సతమతమవుతూ ఉన్నటువంటి సమయంలో అరణ్యంలో పాడుబడినటువంటి జీర్ణ దేవాలయాన్ని బాగు చేయాలని చెప్పి ఆలోచన కలుగుతుంది. అప్పుడు కొంతమంది విప్రులు ఈ విధంగా నీకు సలహా ఇచ్చారు: ఓయి, ఇది ప్రాచీనమైనటువంటి దేవాలయం, పైగా గణేశమూర్తి ఉన్నటువంటి దేవాలయం. దీనిని నీవు బాగు చెయ్యి. సర్వాంగ సుందరంగా ఈ ఆలయాన్ని పునరుద్ధరించి ప్రాయశ్చిత్తం చేసుకోమని నీకు సలహా ఇచ్చారు. అలా ఆ విధంగా కొంతమంది విప్రులు చెప్పినటువంటి మాటలు విని అతి ప్రాచీనమైనటువంటి దేవాలయమైనటువంటి గణేశమూర్తిని తిరిగి మరలా పునరుద్ధరించావు. 4 తోరణాలతో, 4 దిక్కుల ద్వారాలతో, అనేక స్తంభాలతో, వేదికలతో విరాజిల్లేటటువంటి దివ్యమైనటువంటి గణేశుని యొక్క మందిరాన్ని నీవు ప్రతిష్ఠించావు. ముత్యాలతో, పగడాలతో, తాపపడినటువంటి వాకిళ్లతో, నానా రకాలైనటువంటి పళ్ళ పుష్పాలతో నిండి ఉన్నటువంటి దానిని నిర్మించి, తెలుగు దిక్కులు నీటి వసతి కొరకు దిగుడు బావులను సదుపాయంగా త్రవ్వించి ఒక బ్రహ్మాండమైనటువంటి అందమైనటువంటి గణేశ దేవాలయాన్ని కట్టించి నీవు సంపాదించినటువంటి ధనాన్ని అంతా కూడా ఖర్చు చేశావు. నీవు ఆర్జించినటువంటి దానిలో కొంత భాగం భార్యాపుత్రుడు తీసుకోగా, మరికొంత భాగం నీ సేవకులు మోసంతో హరించారు. ఆ తరువాత కొంతకాలానికి నీవు మరణించావు.
తరువాత యమదూతలు వచ్చి పాశాలతో బంధించి కొరడాలతో కొడుతూ ముళ్లతో గుచ్చుతూ సూదుల వంటి రాళ్లపై పడదోస్తూ ఘోరమైనటువంటి మహానరకంలో నిన్ను పడవేశారు. అలా నిన్ను యమదూతలు హింసిస్తూ యముడు సన్నిధికి తీసుకుని వెళ్లారు. అప్పుడు యముడు నీతో ఇలా అన్నాడు, ఓరి, నీవు ముందుగా చేసినటువంటి పాపాన్ని అనుభవిస్తావా లేదా పుణ్యాన్ని అనుభవిస్తావా చెప్పు అని అన్నాడు యముడు. నువ్వు ముందుగా పుణ్యాన్ని అనుభవిస్తాను అని చెప్పడంతో నీవు జీర్ణమైనటువంటి గణేశుని యొక్క దేవాలయాన్ని ఉదరించినటువంటి నీ యొక్క పుణ్యఫలం చేత చంద్రుని వంటి శరీర కాంతితో సోమకాంత మహారాజుగా జన్మించావు. నీ పుణ్యఫలం అంతా కూడా ఖర్చయిపోయిన తర్వాత ఇదిగో ఇప్పుడు నీకు ఈ కుష్ఠవ్యాధి సోకింది అని సోమకాంత మహారాజుతో తన యొక్క పూర్వజన్మ వృత్తాంతాన్ని అంతా కూడా తెలుపుతూ ఉంటాడు భృగు మహర్షి. అదంతా విన్నటువంటి సోమకాంత మహారాజు ఇదంతా నిజమా అనేటటువంటి అనుమానం అతనికి కలుగుతుంది. అయితే వేద శాస్త్రాలలో నిధి వంటి వాడు త్రికాలవేది అయినటువంటి మహనీయుని యొక్క వాక్కులను సంశయించినందుకు ఆ దోషానికి ఋషి యొక్క శరీరం నుండి ఒక పక్షుల గుంపు వెలువడి ఆ సోమకాంత మహారాజు యొక్క శరీరాన్ని బండకండాలుగా పొడుచుకు తినటం ప్రారంభించాయి. ఆ బాధను భరించలేక సోమకాంత మహారాజు ఇంకా ఎక్కువ బాధతో వలవలా ఏడుస్తూ తనను రక్షించమని చెప్పి భృగు మహర్షిని శరణు వేడి ఇలా దీనంగా ప్రార్థిస్తాడు. ఓ మహాత్మా, ఎలాంటి క్రూర మృగమైనా సరే మీ ఆశ్రమంలో ఉన్నటువంటి తరువాత దుష్టత్వాన్ని వీడి ఎంత స్నేహంగా మెలుగుతూ ఉన్నాయో మీరే చూస్తున్నారు కదా. మరి అటువంటి ఈ ఆశ్రమంలో మీ యొక్క సంరక్షణలోనే ఈ యొక్క పక్షుల గుంపు నన్ను ఇలా బాధిస్తూ ఉంటే మీరు చూస్తూ ఉంటారా? నన్ను పొడిచి పొడిచి చంపుతున్నాయి. పైగా నేను దీనుడను, నా యందు దయతలచి అభయాన్ని ప్రసాదించి నన్ను రక్షించని మహాప్రభు అని చెప్పి వేడుకుంటాడు. అలా జరిగినటువంటి కథనంతా కూడా సూతుల వారు మహర్షులకు ఈ విధంగా తెలుపుతూ ఉంటాడు. సోమకాంత మహారాజు దీనుడై ప్రార్థించగా భృగు మహర్షి కరిగిపోయి ఇలా అంటాడు, ఓ రాజా, నీవు నా వాక్యాలను అనుమానించావు, అందువలన ఇటువంటి ఆపద నీకు కలిగింది. దీనికి ప్రతిక్రియ చేస్తాను, నీవు ఒక్క క్షణకాలం ఓపిక పట్టు అని చెప్పి హూం అని గట్టిగా హూంకరిస్తాడు. ఆ పక్షుల గుంపు అన్నీ కూడా అంతర్ధానమై ఎక్కడికో వెళ్ళిపోతాయి. ఆ విధంగా కరుణభరితమైనటువంటి ఆ మహర్షి చర్యకు సోమకాంత మహారాజు అయినటువంటి భార్య సుధర్మ ఎంతో సంతోషిస్తుంది. ఓ రాజా, పాపం యొక్క బరువు ఎలాంటిది అంటే దానికి నేను పరిహారం చెప్పబోనినా అది దాన్ని మించిపోతుంది. దైవానుగ్రహం వలన నీ పాప పరిహారానికి ఉపాయం చెప్పదలుచుకున్నాను. నీవు వీలైనంత తొందరలో పరమ పావనమైనటువంటి గణేష పురాణాన్ని కనుక విన్నట్లయితే నీవు దుఃఖసాగరం నుండి తప్పకుండా విముక్తుడవుతావు. దీనికి మాత్రం ఎలాంటి సందేహము లేదు అని సోమకాంత మహారాజుకు గణేష పురాణాన్ని చక్కగా వివరిస్తారు భృగు మహర్షుల వారు. గణేష పురాణాన్ని విన్న తర్వాత సోమకాంత మహారాజుకు ఉన్నటువంటి కుష్ఠవ్యాధి అంతా కూడా నివారణ అవుతుంది. సర్వం శ్రీ లలితార్పణమస్తు. స్వస్తి.